హాయ్ హలో నమస్తే నేను మీ శాండీ ప్రసాద్ వెల్కమ్ టు మై ఛానల్ తణుకు స్టార్స్. సో చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ని పోస్ట్ చేసి. వితౌట్ ఎనీ అప్డేట్స్ ఏదో వీడియో పెట్టాము క్లోజ్ చేసామన్న ఉద్దేశంతో నేను వీడియోస్ పెట్టలేను. ఇప్పుడైతే నేను మీకోసం కొంత అప్డేట్ అయితే తీసుకొచ్చానని చెప్పొచ్చు. సో ఈ అవేర్నెస్ అనేది ఈ అవగాహన అందరికీ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేయటం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే మీకు సమాచారం తెలుస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ రెడీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఛానల్ని కొత్తగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను వాళ్ళెవరికి కూడా వెల్కమ్ చెప్పలేకపోయాను. యాజ్ వెల్ యాజ్ నేను ఇప్పుడు పెద్దగా కమ్యూనికేషన్లో లేను కాబట్టి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో. అండ్ నోటిఫికేషన్ బటన్ ఎక్కడ ఉంటుంది, లైక్ చేయటము, అలాగే ప్లేలిస్ట్ మనకు ఒక ప్లేలిస్ట్ ఉంది కదండి, సిఆర్సిఎస్ సహారా రిఫండ్ పోర్టల్ అనే దానికి ఒక ప్లేలిస్ట్ ఉంది మన దగ్గర. ఒకసారి ఆ ప్లేలిస్ట్ మీరు ఓపెన్ చేస్తే ఆ ప్లేలిస్ట్లో 34 వీడియోస్ ఉంటాయండి. సో ఆ 34 వీడియోస్లో కూడా మీ కంటెంట్ ఎక్కడుంది, మీ ప్రాబ్లం ఎక్కడుంది అనేది చూసుకొని టైటిల్ పెడతాను కదా. సో ఎగ్జాక్ట్గా టైటిల్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా చూసుకోవచ్చండి. కాబట్టి ఒకసారి వీడియోస్ని క్లియర్గా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ చేస్తున్నారు, కొంతమంది మాత్రమే డిస్లైక్ చేస్తున్నారు. బట్ నో ఇష్యూ, అసలు నేను పట్టించుకోవటమే మానేశాను వాటి గురించి. కాబట్టి మీ ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడుందనేది మీరే చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలో మీరు నిర్ణయించుకోండి. ఓకేనా? సిఆర్సిఎస్ సహారా రిఫండ్ పోర్టల్లో 4 సొసైటీలు ఉన్నాయి, రైట్? ఆ 4 సొసైటీలో అట్ ప్రెజెంట్ మనము చాలా విషయాలు అయితే పోస్ట్ చేసాము. దాన్ని బేస్ చేసుకొని మీరు చాలామంది అఫిడవిట్ కానీ, నోటరీ కానీ, ఇంకా ఎక్సెట్రా చేసుకుంటున్నారు కదా. అలా కాకుండా ఇప్పుడు రీసెంట్గా మనకి స్టార్టింగ్లో ఫస్ట్ టైం అప్లై చేసిన తర్వాత ఎలా అయితే మనకి డెఫిషియన్సీకి సంబంధించిన మెసేజ్లు వచ్చాయో, టెక్స్ట్ మెసేజ్ మెయిల్స్ ద్వారా కాకుండా మొబైల్కి సంబంధించిన నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది కదా, సేమ్ అలాగే ఇప్పుడు కూడా మీరు ఓపెన్ చేసిన అకౌంట్ ఫామ్ కానీ లేకపోతే మెంబర్షిప్ ఫామ్ కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ వస్తుంది. అంటే యువర్ మెంబర్షిప్ ఫామ్ అండ్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్స్ ఫర్ మెంబర్షిప్ నెంబర్ ఎక్సెట్రా అని చెప్పేసి విత్ అకౌంట్ అండ్ రిసీట్ నెంబర్ ఎక్సెట్రా ఆర్ నౌ అవైలబుల్ ఎట్ ది సొసైటీ కన్సర్న్డ్. సో ప్లీజ్ అప్లై అగైన్ త్రూ ది రీసబ్మిషన్ పోర్టల్ అని ఇచ్చారు. అని మనకు ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు, సైట్. సో దీని లింక్ని బేస్ చేసుకొని మీరు చేసుకోమని చెప్తున్నారు. దానికి అర్థం ఏం కాదండి, దాని గురించి టెక్స్ట్ మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి చాలా కంగారు పడుతున్నారు. కంగారు పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఓపెన్ చేసిన ఖాతాది రసీదు నెంబరు, సభ్యత్వం నెంబరు, మీ మెంబర్షిప్ ఫారము, ఖాతా తెరవటం సంబంధించిన ఫారమ్స్ ఇప్పుడు సంబంధిత సొసైటీలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దయచేసి మరొకసారి మీరు రీసబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు చాలామందికి ఎర్రర్స్ వచ్చాయి కదండి, ఎర్రర్స్ డెఫిషియన్సీస్ వచ్చాయి కదా. సో వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు దీని అర్థం ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో లేదంటే రీసబ్మిషన్ చేస్తున్నారో అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఇవన్నీ చెప్పారు కదా, ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఎవరిది కూడా ట్రై చేయలేదు, అందుకే నేను ప్రాక్టికల్గా ఏం చెప్పదలుచుకోలేదు. మీరే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక అప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్ ఛానల్ ఉందండి మనకి, లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో. దానిలో ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్తే సో బేస్డ్ ఆన్ దట్ సొల్యూషన్ చెప్తాను. అంతకుమించి 20,000 అబోవ్ వాళ్ళకి ఎప్పుడు రీసబ్మిట్ చేసుకోవచ్చు, అసలు అవుతుందా అవ్వదా, మనీ వస్తాయా రావా అనేది ఒక చిన్న వర్క్ అయితే నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో. అదేంటనేది నేను మీకు అంటే బయటికి చెప్పకూడదు కొన్ని విషయాలు. ట్రై టు అండర్స్టాండ్ దట్. నేను కావాలంటే మీకు టెలిగ్రామ్ ఛానల్లో చెప్తాను. ఆర్ ఎల్స్ లేదు అంటే కనుక ఖచ్చితంగా ఒకరోజు వీడియో లైవ్ పెడతానండి. లైవ్ పెట్టినప్పుడు అప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరు కాబట్టి కొంత సమాచారం నేను ఇస్తాను. కొన్ని బయటికి చెప్తే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమోనని నేను చెప్పదలుచుకోవట్లేదు. సో అది మీరు అర్థం చేసుకోండి. పర్సనల్గా అడగండి, నేను పర్సనల్గా మీకు చెప్తాను. ఓకేనా? సో ఇదండి ఈ వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ భయపడద్దు, డబ్బులు రావని కంగారు పడద్దు. డబ్బులు రాకుండా ఎక్కడికి పోవు, లేట్ అయినా కానీ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఓర్పుగా ఉండండి, సహనంతో ఉండండి, ఖచ్చితంగా
పని అవుతుంది. నేను మీ శాండ్లీ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.